నమస్తే. వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ ప్రియాంకారావు. తిరుమల తిరుపతి వెంకన్నకి సంబంధించిన కేసులు అంటే ఆ కొండ మీద జరగకూడని ఘోరాలు జరిగాయి అని చెప్పేసి అందరికీ తెలుసు. మరి ఇటు చూస్తే పరకామణి ఇన్సిడెంట్, తర్వాత కల్తీ ఈ రెండు కేసులు కూడా ఆ, చాలా ఫాస్ట్ గా మూవ్ అవుతున్నాయా అంటే అవుననే సమాధానాలు వస్తున్నాయి. మరోవైపు ఎవరైతే నిందితులు ఉన్నారో వీరు అరెస్ట్ కావడం తప్పదు అనేది కూడా వినిపిస్తున్న మాట. మరి దీనికి కారణాలు ఏంటి అనేది తెలుసుకుందాం. దీని గురించి మనతో మాట్లాడడానికి ప్రముఖ పొలిటికల్ అనలిస్ట్ డివి శ్రీనివాస్ గారు ఉన్నారు. ఆయన అడిగి తెలుసుకుందాం. నమస్కారం సార్. నమస్తే అమ్మా. సార్, ఒకవైపు చూస్తే పరకామణి ఇన్సిడెంట్ లో ఆల్రెడీ పరకామణి కేసుకి సంబంధించి ధర్మారెడ్డి విచారణ ఎదుర్కొంటున్నారు. మళ్ళీ రేపు కూడా వెళ్లాల్సిందే. మరి ఇటు కల్తీనై వ్యవహారంలో వైవి సుబ్బారెడ్డికి కూడా నోటీసులు ఇవ్వడం, 13వ తారీఖున ఆయన విచారణకి హాజరు కామని చెప్పడం కూడా జరిగింది. ఈ రెండు ఇన్సిడెంట్ ని బేస్ చేసుకుంటే ఇక వీళ్ళిద్దరూ కూడా అరెస్ట్ కావడం కంపల్సరీ అంటారా? అంటే ఇప్పుడు ఈ కల్తీ నెయ్యి కేసు అయినా పరకామణి కేసు అయినా ఈ రెండు కేసులు ఈ మొత్తం ఏది భూమన కరుణాకర్ రెడ్డి, సుబ్బారెడ్డి, ధర్మారెడ్డి అసలు ఏకంగా జగన్మోహన్ రెడ్డి ఉమ్, ఆ మెడకి కాలుకి చుట్టుకున్నాయి. ఉమ్, ఇది ఈ రెండు కేసుల్లో నుంచి వీళ్ళు బయటపడటం అనేది వాళ్ళ కాదు. ఉమ్, ఎందుకంటే అంత పీకల్లోతు కూరుకుపోయారు, అంత ఉమ్, మహాపాపం చేశారు. ఇది కేవలం ఇది ఒక కేసు కాదు, ఇది ఉమ్. కుంభకోణంగా చూడటం కాదు, ఇది మహాపాపం అన్నమాట. అదే ఇది సార్. స్వామివారి అన్నప్రసాదాల్లో ఉపయోగించే ఆ నెయ్యి, జీడిపప్పు, యాలుకలు, ఆ సరుకుల కొనుగోళ్లలో కక్కుర్తికి పాల్పడతారా? ఉమ్, వేల కోట్లు స్కామ్. ఉమ్, ఇది ధర్మారెడ్డి 5 ఏళ్ళు టిటిడి ఈఓగా, అందుకోసమే ధర్మారెడ్డిని తీసుకొచ్చారా? ఉమ్. ఇప్పుడు ఆ పోస్ట్ లో ఒక ఐఏఎస్ పనిచేయాలి. అవును సార్. ఇది గతంలో జవహర్ రెడ్డి చేశాడు, ఐవైఆర్ కృష్ణారావు చేశాడు, ఎల్వి సుబ్రహ్మణ్యం చేశారు, కృష్ణయ్య చేశాడు. అలాంటి పోస్ట్ ఇప్పుడు కూడా చూసాం కదా. ఇప్పుడు ఈ అవును. కూటమి ప్రభుత్వం చంద్రబాబు ఇప్పుడు ఈ 18 నెలల్లో ఇద్దరు ఈఓలు, శ్యామలరావు సీనియర్ ఐఏఎస్, లేకపోతే అవును సార్. సింగ్ సీనియర్ ఐఏఎస్. ఐఏఎస్లు చేయాల్సిన పోస్టులో ధర్మారెడ్డిని తీసుకొచ్చి పెట్టడమే కుట్ర. ఉమ్, ఎక్కడో డిఫెన్స్ లో ఎస్టేట్ ఆఫీసర్ గా ఉన్నాడు, ఢిల్లీలో ఉన్నాడని తీసుకొచ్చి ఇక్కడ పెట్టుకున్నాడు. ఉమ్, అంటే ఏంటి ఈ కుట్ర సూత్రధారి? ఉమ్, జగన్మోహన్ రెడ్డి. వీళ్ళందరూ పాత్రధారులే. ఉమ్, ఇప్పుడు మొత్తం ధర్మారెడ్డి విచారణతో డొంక కదిలింది. ఇప్పుడు ధర్మారెడ్డి విచారణలో ఇప్పటికైనా అతను అప్రూవర్ గా మారతాడా? ఉమ్, నిజాలు బయటపడతాడా? ఇప్పటికే అతనికి ఘోరమైన శిక్ష పడింది. ఉమ్. ఇవాళ ఇవాళ దేవుడి కోర్టులో అతను కొడుకు కూడా చనిపోయినట్టు. అవును. అప్పుడే చనిపోయాడు. అంటే ఏంటి, నీకు ఏడుకొండల వాడితో పెట్టుకుంటే ఉమ్, రాబోయే జన్మలో కాదు శిక్షలు, ఈ జన్మలోనే పడతాయి. ఇప్పుడే అనుభవించాలన్నమాట. ఇప్పుడు ఉమ్. నెయ్యి ఇవాళ అసలు బోలేబాబా డైరీకి ధర్మారెడ్డికి ఏంటి సంబంధం? మరి. బోలేబాబా డైరీకి సుబ్బారెడ్డికి ఏంటి సంబంధం? ఉమ్, ఇక్కడే నీకు అక్కడ ర్యాకెట్ ఏంటి? ఢిల్లీ నేపథ్యంలో జరిగిన కుట్ర. ఉమ్, సుబ్బారెడ్డి ఎంపీగా ఢిల్లీలో ఉన్నప్పుడు, ధర్మారెడ్డి ఎస్టేట్ ఆఫీసర్గా ఢిల్లీలో ఉన్నప్పుడు ఈ బోలే బాబా, ఈ పొమిల్ జైన్ లేకపోతే విపుల్ జైన్ వీళ్ళతో సంబంధాలు ఉన్నాయా? ఉమ్, ఉత్తరాఖండ్లో డైరీ ఏంటి? ఆ డైరీకి అసలు ఒక ఆవు లేదంట, ఒక గేదె లేదంట. ఉమ్. ఆవులు లేవు, గేదెలు లేవు, లేవు. వెన్న లేదు, పాలు లేవు. కానీ నెయ్యి తయారు చేశారు. ఉమ్, దేంతో చేశారు నెయ్యి? పామ్ ఆయిల్, లేకపోతే పామ్ కెర్నాయిల్, పామ్ స్టెరిన్. కెమికల్స్ తో నెయ్యి తయారు చేయటం ఏంటి? ఆ నెయ్యిని స్వామి ప్రసాదంలో ఉపయోగించడం ఏంటి? అది భక్తులతో తినిపించడం. ఇప్పుడు ఇందాకంట సిట్టు విచారణకి ధర్మారెడ్డి వస్తే ఉమ్. కిరణ్ రాయల్ లడ్డూ తీసుకెళ్లి ఇచ్చాడంట. తినమని. ఇప్పుడు ఆ జనసేన నాయకుడు లడ్డూ ఉమ్. తీసుకెళ్ళి, సార్ చూడండి సార్, మీ హయాంలో లడ్డు ఎలా ఉంది, ఇప్పుడు ఎలా ఉంది, తిని చూడండి సార్ అనో ఏదో ఇచ్చాడంట. ఇస్తే తను అసలు తీసుకోకుండా వెళ్ళిపోయాడు. ఓకే. రాయల్ గోల ఏమని? కిరణ్ రాయల్ లడ్డూ పట్ల అపచారానికి పాల్పడ్డాడు, నేను లడ్డూ ఇస్తే తీసుకోకుండా వెళ్ళిపోయాడు. ఆ? అంటే అంటే ఇప్పుడు దేవుణ్ణి నమ్ముకున్న వాళ్ళు మన ప్రసాదాలు తినరు కదా సార్. అంటే ఒకటి ధర్మారెడ్డి
ఉమ్. ఆయన హయాంలో ఏంటి, ఉమ్. దగ్గర దగ్గర 5,000 కోట్ల స్కామ్ జరిగిందమ్మా. అవును. 3,000 కోట్లు కేవలం ఇంజనీరింగ్ విభాగంలో. ఉమ్. అంటే 1,000 కోట్లు సుబ్బారెడ్డి, 2,000 కోట్లు భూమన కరుణాకర్ రెడ్డి. ఉమ్. అంటే ఇంజనీరింగ్ విభాగం బడ్జెట్ ఎంత? 100 కోట్లు, 200 కోట్లు ఉంటుంది. ఉమ్. అంటే మొత్తం 500 కోట్లతో చేయాల్సింది 3,000 కోట్లు. ఉమ్. ఆ 2,500 కోట్లు ఎవరెవరు ఎంతెంత పంచుకున్నారు? ఉమ్. ఇప్పుడు ఇది ఉంది, ఈ కల్తీ నెయ్యి. ఇప్పుడు ఈ ఉమ్. నెయ్యి 250 కోట్లు. ఉమ్. అది తయారు చేయడానికి ఎంత అవుద్దమ్మా? అది సబ్బుల తయారీలో వాడే కెమికల్స్ అవన్నీ కూడా వాడికి ఎంత ఇచ్చారు? ఆ కెమికల్స్ ఇచ్చినాడికి 7 కోట్లు ఎంత ఇచ్చారండి. అవును. అంటే 250 కోట్లు ఈ వాడిన నెయ్యిలో, ఉమ్. ఈ తిన్న సొమ్ములో మహా ఖర్చు పెడితే ఒక 50 కోట్లు ఖర్చు పెట్టారా? ఈ లారీలు, ఈ ట్యాంకర్లు, వాటికి ఉమ్. ట్రాన్స్పోర్ట్, వీడి ఖర్చు పెట్టుంటే ఎంత ఖర్చు పెట్టుంటారు? ఒక 50 కోట్లు ఖర్చు పెట్టుకుంటారు. 200 కోట్లు వేశారు. అవును. ఒక నెయ్యిలోనే 200 కోట్లు. మరి 100 కోట్లు జగన్మోహన్ రెడ్డిగా మరి. ఎంతో ఉంటది కదా. 50% ఇవ్వకపోతే ఆయన ఊరుకుంటాడు. మిగతా 100 కోట్లు వీళ్ళు ముగ్గురు పంచుకున్నారా? ఆ. ఇప్పుడు ధర్మారెడ్డి ఇవాళ చిన్న అప్పన్నకి అతనికి ఏంటి సంబంధం? ఉమ్. ఇప్పుడు చిన్నప్పన్న ఏపీ భవన్ ఉద్యోగి, టీటీడీకి సంబంధం లేదనో ఏదో అంటాడు ఉమ్. అంబటి రాము. మరి జీతం టీటీడీలో ఎందుకు ఇప్పించారు? ఉమ్. 1,30,000 ఏమో జీతం అంట అతనికి. అతని అవును. పేరు మీద 13 ప్లాట్లు ఉన్నాయంట. ఉమ్. మనం మాట్లాడుకున్నాం గతంలో కూడా. అవును సార్. అవును. అతని పేరు మీద 4 బ్యాంకుల్లో 4,60,00,000 ఉందండి. అవును. ఒక సాధారణ ఉద్యోగి 4 బ్యాంకులు ఏంటి? ఆ, 4,60,00,000 ఎక్కడి నుంచి వచ్చాయి? ఉమ్. అంటే చిన్నప్పన్న బ్యాంక్ ఖాతాలే అన్నుంటే, అంత అమౌంట్ ఉంటే, మరి ఉమ్. ధర్మారెడ్డి బ్యాంక్ అకౌంట్లో ఎంత ఉందో, ఉమ్. సుబ్బారెడ్డి బ్యాంక్ అకౌంట్లో అంత ఉంది కాబట్టి యాక్సెస్ ఆ బ్యాంక్ ఇవ్వనంటున్నాడా లావాదేవీలు? ఇది తేలాల. ఏది ఇవాళ ధర్మారెడ్డి అతని హయాంలో వీళ్ళంతా బంధువులేనంటమ్మా. ఉమ్. ఏది ధర్మారెడ్డి కూడా రాజశేఖర రెడ్డికి మేనల్లుడు అవుతాడంట. అదే. ఇప్పుడు సుబ్బారెడ్డి జగన్ కి బాబాయ్. ఉమ్. అవును. ఇప్పుడు భూమన కరుణాకర్ రెడ్డి మరి రవీంద్రనాథ్ రెడ్డికి వియ్యంకుడు. ఏది అవును. జగన్మోహన్ రెడ్డి మేనమావకి. అంటే ఉమ్. మొత్తం బంధువులు. మొత్తం అందరూ బంధువులు. ఉమ్. బంధువులు కాదులే, జగన్ రాబంధువులు. ఈ ఓకే. ఈ జగన్ జగన్ రాబంధుల్ని తిరుపతిలో ఉమ్. దించడము, తిరుపతి దగ్గర ఈ మహా పాపాలు చేయటం. ఉమ్. 1% బడ్జెట్ అంట. ఆ, ఉమ్. తిరుపతి దేవస్థానం బడ్జెట్ 1% తిరుపతికి ఇచ్చారంట. ఉమ్. అంటే బడ్జెట్ 4,000 కోట్లు ఎంత ఉంటుంది? అంటే అవును. 1% అంటే నీకు దగ్గర దగ్గర మరి 400 కోట్లు. ఆ? ఉమ్. అంటే ఏంటి, అక్కడ ఎవరున్నారు? అక్కడ డిప్యూటీ మేయర్ గా కరుణాకర్ రెడ్డి కొడుకు అవును. అభినవ రెడ్డి డిప్యూటీ మేయర్ గా ఉన్నాడు కాబట్టి 1% ఇచ్చావా? ఉమ్. 1,500 కోట్లతో రోడ్లు వేశారు. వేశారా? అసలు అందులో ఎంత స్కామ్ చేశారు? ఆ? ఉమ్. భూమన కరుణాకర్ రెడ్డి రోజు ప్రెస్ మీట్ పెడతాడు. రోజు బిఆర్ నాయుడు మీద దుమ్మెత్తి మోస్తాడు. ఆ? అవును. పరకామణి మీద మాట్లాడు. ఆ? ఉమ్. ఇప్పుడు కల్తీ నెయ్యిలో ఏ పాపం తెలియలేదని చెప్పి అప్పుడు పోయి అఖండం దగ్గర కర్పూరం ఆరిపోయాడు. అవును సార్. మరి ధర్మారెడ్డి కూడా ఆపుతాడా? అంటే వీళ్ళు మహా నటులే. ఆ? ఉమ్. అంటే ఇది నట విశ్వరూపమా, అవినీతి విశ్వరూపమా? జగన్మోహన్ రెడ్డి చూసావు కదా అసలు ఎంత నటిస్తాడు. అవును సార్. అంటే వీళ్ళ నటన ఇవాళ కట్టింగ్. ఏది ఉమ్. ఈ విచారణ ఇదంతా కూడా ఇవాళ సుప్రీంకోర్టు పర్యవేక్షణలో జరుగుతుంది. అవును. ఇప్పుడు కల్తీ నెయ్యి వివాదం ఇవాళ సుప్రీంకోర్టు పర్యవేక్షణలో జరుగుతుంది. ఇప్పుడు పరకామణి కేసు కూడా మీరు అన్నారు ఇందాక. ఏది అవును సార్. దానికి కూడా రేపు పొద్దున అటెండ్ అవ్వాలి. రవిశంకర్ అవును. అయ్యన్న రెడీగా ఉన్నాడు. ఏంటి, అవును. ఇందులో నుంచి ఇక అందులోకి ప్రవేశించడమే ధర్మారెడ్డి. ఇప్పుడు రవికుమార్ ఆస్తుల్లో ధర్మారెడ్డి పేరు మీదకి ఎన్ని మారాయి? ఉమ్. ఇప్పుడు రవికుమార్ 40 కోట్ల ఆస్తులు
టీటీడీకి రాసి ఇచ్చాడంట. అవును. అదే ఆ బలవంతపు రాజీ చేశారు కదా, ఇది అవును. లోక్ అవును అదాలత్. సార్. అవును. లోక్ అదాలత్ రాజీలో ధర్మారెడ్డి పాత్ర ఏంటి? ఉమ్. రవికుమార్ని అక్కడ హుండీ కానుకలు లెక్కించడంలో నియమించడంలో ఇతని పాత్ర ఏంటి? ఉమ్. ఎవరు బెదిరించారు రవికుమార్? ఉమ్. బెదిరించే కదా ఇప్పుడు ఈ ఆస్తులన్నీ రాంచుకుంది. ఆ? అవును. భూమన కరుణాకర్ రెడ్డి ఎన్ని ఆస్తులు రాంచుకున్నాడు, సుబ్బారెడ్డి ఎన్ని ఆస్తులు రాంచుకున్నాడు, ధర్మారెడ్డి ఎన్ని ఆస్తులు రాంచుకున్నాడు? ఉమ్. దగ్గర దగ్గర 100 కోట్ల 150 కోట్ల ఉందంటున్నారు. అవును. ఎవరు ఆ దొంగ? ఏది ఆ డాలర్ల దొంగ? ఆ ఉమ్. హుండీలో సొమ్ము కూడా దొంగతనం చేశారంటే, చేయించారంటే, ఆ చేయించిన సొమ్ము ఆస్తులు వీళ్ళు రాంచుకున్నారంటే, ఉమ్. అంటే ఎంత ఘోర పాపాలు వీళ్ళు చేశారు. మహాపాపి. అంటే ఈ ఏది పాపాలన్నిటికీ కూడా శిక్ష పడటం ఖాయమంటారా? తప్పించుకుంటారా? శిక్ష పడిందమ్మా ఆల్రెడీ. ఉమ్. వాళ్ళ శిక్ష పడింది కాబట్టే ఇవాళ విచారణలకి వస్తున్నారు. ఇవాళ ఓకే. దేవుడు చంద్రబాబు రూపంలో చేర్చుకుంటున్నాడు అనమాట. అంటే ఆయన దేవుడు కేసులు దేవుడు మట్టుగా చాలా ఫాస్ట్ గా కదులుతున్నాయి కదా సార్ అంతే రాష్ట్రంలో. కదా. ఇప్పుడు ఇది కలియుగం. దేవుడు నేరుగా రాడనమాట. దేవుడు అవును. రవిశంకర్ అయ్యన్నార్ రూపంలో వచ్చాడనమాట. దేవుడు ఇవాళ సుప్రీంకోర్టు రూపంలో వచ్చి విచారణ చేపించుకుంటున్నాడు. ఏంటి? ఓకే. నెయ్యి కల్తీ నెయ్యి. అరే కొమ్మిల్ జైన్, విమల్ ఉమ్. జైన్, ఉమ్. భోలే బాబా డైరీ వాళ్ళని బెదిరిస్తారా? మరి. ఇప్పుడు సుబ్బారెడ్డి ఇంటికి అతను వెళ్ళాడా లేదా? ఉమ్. రేపు పొద్దున సుబ్బారెడ్డి విచారణలో ఇంకెన్ని బయటకు వస్తాయో చూడాలి. ఏది 11వ రైట్. తారీఖు అతని విచారణ. ఆ? అవును, మొత్తం 13వ తారీఖు సార్. డొంక కదిలింది. ఏంటి? ధర్మారెడ్డి డొంక కదలటం కాదు, సుబ్బారెడ్డి డొంక భూమన అసలు ఏకంగా తాడేపల్లి డొంకే కదలడం కదులుతుంది. ఖాయం. రైట్. థ్యాంక్ యూ సో మచ్ సార్. నమస్తే.